సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడని టాలీవుడ్లో ఆ టాప్ హీరోలకి లీక్ అయిందా? అందుకే జగన్మోహన్ రెడ్డికి గాయమైన ఆ టాలీవుడ్లోని టాప్ హీరోలు ఎవరు స్పందించలేదా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదు. మేడం నమస్తే. మేడం నమస్తే. రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడని టాలీవుడ్లోని ఆ టాప్ హీరోలకి లీక్ అయిందని, అందుకే ఆ టాప్ హీరోలు జగన్మోహన్ రెడ్డికి గాయమైన స్పందించలేదు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. అయితే వర్మ గారు కూడా, ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఎవరు అంటే సినీ పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దలెవరు జగన్మోహన్ రెడ్డికి గాయమైన స్పందించకపోవడం అంటే శోచనీయం అన్నట్లు ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఏంటి మేడం ఈ ట్వీట్ని ఎలా చూడొచ్చు, అసలు ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న గాయం అయితే సినిమా పరిశ్రమలో ఎందుకండి ఈ నటులందరూ ఆయనకి ఎందుకు ఇదేంటి ఆయన పలకరించాలి, ఆయనకు సానుభూతి ఎందుకు చూపించాలి? అసలు ఆయన ఏం చేశాడు సినిమా ఇండస్ట్రీకి? అసలు సినిమా ఇండస్ట్రీ ఈ రోజుది కాదు కదా. ఇప్పుడు తమిళనాడులో ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఈవెన్ రాజకీయంగా చూసుకున్నా కూడా సినిమా ఇండస్ట్రీస్ నుంచి ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంజీఆర్ గారు కావచ్చు, కరుణానిధి గారు కూడా సినిమాకి సంబంధించిన ఆయన డైరెక్టరు, తర్వాత రైటరు అంతా కూడా. అట్లా జయలలిత గారు, ఇక్కడ మన ఎన్టీ రామారావు గారు కదా. అయితే ఇక్కడ రామ్ గోపాల్ వర్మ అనే పెద్ద మనిషి ఏ నటుడు ఎందుకు ముందుకు రాలేదు అని ప్రశ్నిస్తున్నాడు. గర్హనీయం అన్నాడు ఆయన. ఆయన ఎందుకు గర్హనీయం అంటాడు? అసలు ఆయనకేంటి అవసరం? నీకు కావాలంటే నువ్వు సమర్థించుకో. నీకు జగన్మోహన్ రెడ్డి హెల్ప్ చేసి ఉండొచ్చు, నువ్వు 4 సినిమాలు తీసావు డబ్బులు తీసుకుని, నువ్వు ఊరికే చేయలేదుగా. అదేంటిది లక్ష్మీ ఎన్టీఆర్ ఒకటి, తర్వాత కమ్మరాజ్యంలో కడపరెడ్డిలో ఒకటి. ఇప్పుడు ఇట్లాంటి సినిమాలు అసలు తీయచ్చా? కమ్మరాజ్యంలో కడపరెడ్లు అంటే నువ్వు కులాల వారీగా విభజించావు కదా, తప్పు కదా. అసలు నువ్వు సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ కావచ్చు, అట్ ద సేమ్ టైం అది నువ్వు సమాజానికి ఒక హితవు కలిగించేదిగా ఉండాలి. ప్రజల మధ్య చిచ్చు రేకెత్తించకూడదు. ఆ రకంగా చూసుకుంటే నువ్వు సమాజానికి చాలా చెడు చేసావు. నీ ఇటీవల కాలంలో వచ్చిన సినిమాలన్నీ కూడా చాలా ఆయన పర్సనల్ గా తీసినావు, నేను మాట్లాడుతున్నా, అవి చెడు చేసేలాగానే ఉన్నాయి. అదేవిధంగా వ్యూహం ఒకటి తీశాడు, శపథం ఒకటి తీశాడు ఆయన. ఇవన్నీ ఒక వ్యక్తికి సంబంధించి ఇంకొక వ్యక్తిని కించపరుస్తూ, అంటే ఒక పార్టీకి చెందిన జగన్మోహన్ రెడ్డిని కీర్తిస్తూ ఇంకో పార్టీకి చెందిన చంద్రబాబు నాయుడు గారు నచ్చలేదు కాబట్టి ఆయన విధానాలు నచ్చకపోవచ్చు, లేకపోతే ఆయన డబ్బులు ఇచ్చి ఉండకపోవచ్చు, వీ డోంట్ నో వాట్ హ్యాపెండ్ అనేది. సో ఈ రకంగా మాట్లాడటం అనేది తప్పు. ఇప్పుడు ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళదండి. ఇప్పుడు నేను దెబ్బతింటే నేను వచ్చి పలకరించాను నిన్ను, నా మనసు గాయం అవ్వచ్చు, లేకపోతే నాకు ఏదైనా ఆర్థికంగా నష్టం కలిగి ఉండొచ్చు, లేకపోతే ఇంకో రకంగా నష్టం కలిగి ఉండొచ్చు. ప్లస్ ఇండస్ట్రీ ఇక్కడ లేదు. అసలు విజయవాడకి నువ్వు పిలిచావా, ఇండస్ట్రీని తీసుకొచ్చావా? వాళ్ళు వచ్చి నీతో మాట్లాడితే నువ్వు ఏ రకంగా రెస్పాండ్ అయ్యావు? నువ్వు అదేదో అయిన వాళ్ళ కాకుల్లో కాని వాళ్ళ కంచంలో లాగా పవన్ కళ్యాణ్ టికెట్ల విషయాలు, సినిమాలు రిలీజ్ అయితే టికెట్లకి రేట్లేమో నువ్వు ప్రభుత్వ ఉద్యోగుల చేత అంతా వెళ్ళి అమ్మించి వాళ్ళకేమో తక్కువ రేట్లకు పెట్టించి, పవన్ కళ్యాణ్ సినిమాలు అయితే అదే తప్పు కదా అది. అదేవిధంగా ప్రభాస్ సినిమాలు అయితే నువ్వు రేట్లు నీ ఇష్టానికి పెట్టుకోండి అని అంటావు. అంటే నీకు నచ్చితే ఒకలాగా, నచ్చకపోతే ఒకలాగా. అదొకటి. సినిమా వాళ్ళని అసలు విజయవాడలో సినిమా ఇండస్ట్రీ ఉందండి. ఒకప్పుడు లక్ష్మీ ఫిలిమ్స్ కానీ మంచి మంచి సంస్థలు విజయవాడ నుంచే వచ్చేవి చాలా. అసలు విజయవాడ మనకి అదేంటది ఫస్ట్ థియేటర్ ఉన్నది అక్కడే కదా. అసలు విజయవాడలో ఉన్న థియేటర్స్ ఒకప్పుడు ఎన్ని ఉండేవి. సో ఇటువంటి విజయవాడకు ఒక ప్రాముఖ్యత ఉందండి. విజయవాడలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఉండి తాడేపల్లి నుంచి ఆయన నిర్వహిస్తూ సినిమా వాళ్ళతో సత్సంబంధాలు కలిగి ఉండకపోవటం అనేది శోచనీయం. అటువంటి అప్పుడు వీళ్ళు వచ్చి అతను ఎవరు నాగార్జున పలకరించలేదు, వెంకటేష్ పలకరించలేదు, మరొకళ్ళు పలకరించలేదు. నువ్వు వెళ్ళి పలకరించి, నువ్వు డబ్బులు తీసుకున్నావు కదా, నీకు నచ్చినట్టు నువ్వు ఉండు. నువ్వు నీ వల్ల రోడ్డున పడ్డ శ్రీరెడ్డి ఏడ్చింది కదా గుండెలు బాదుకుని డబ్బులు తీసుకుని. మీరందరూ పెయిడ్ ఆర్టిస్టులే కదా. నువ్వు ఇప్పుడు కొత్తగా వచ్చి నువ్వు నీతులు చెప్పటం ఏంటి వీళ్ళందరికీ? నీ సంగతి నువ్వు చూసుకో. నువ్వు మంచో చేయడో నీ గురించి అనవసరం మనకి. నువ్వు ఏదో ఒకటి నీకు నచ్చినట్టు నువ్వు ఉండు. నువ్వు పక్కవాడిని శాసించకు. నీకేం హక్కు ఉంది? నువ్వు అసలు ఇప్పుడు అసలు ఏమన్నా ఒక మంచి డైరెక్టర్గా నీకన్నా ఇప్పుడు పేరుందా? ఒకప్పుడు మంచి సినిమాలు తీసావు నువ్వు, నీకంటే ఒక స్టేచర్ ఉండేది, నువ్వే పాడు చేసుకున్నావు.
అటువంటి వాడివి నువ్వు వచ్చి నీతులు చెప్పటం ఏంటి? నీకు ఇష్టమైంది కాబట్టి అయినా జగన్మోహన్ రెడ్డికి ఒక చిన్న గులకరాయి తగిలితే నువ్వు వెలువెల్లాడిపోవటం ఏంటి? అసలు అది ఎందుకు తగిలిందో ఈ రోజు వరకు బయట పెట్టారా వాళ్ళు? అది ముఖ్యమంత్రి మీద తగిలితే ఒక వ్యవస్థ విఫలమైతే నువ్వు దాని మీద మాట్లాడు. వ్యవస్థ విఫలమైంది, ఒక ముఖ్యమంత్రికి రాయి తగిలితే ముఖ్యమంత్రి యంత్రాంగం ఏం చేస్తోంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది, దాని మీద మాట్లాడు. ఆయనకు సానుభూతి చూపించక్కర్లా. ఆయన కావాల్సిన సానుభూతి ఏదో ఆయన గంట సేపు 4 గంటలు చేసుకుని నెమ్మదిగా వెళ్ళి ఆయన అక్కడ ఫోటోషూట్ చేసుకుని ఆయనకు కావాల్సిన సింపతి ఆయన తెచ్చుకున్నాడు. నువ్వు కొత్తగా సింపతి ఇవ్వక్కర్లా. ఈ సినిమా యాక్టర్లు అందరూ వెళ్ళి కొత్తగా ఒక సినిమా చూపించక్కర్లేదు అక్కడ, అంతే కదా. ఆల్రెడీ ఆయనే సినిమా చూపించుకున్నాడు. 12 మంది డాక్టర్లు అండి, ఒక చిన్న గాయానికి, గాయం కూడా కాదు, ఒక చిన్న గీరు మీరు చూస్తే దానికి పట్టి వేసి, పైగా దేవుడు నన్ను ఏంటి ఒక చిన్న రాయితోటి నాకు ఇక్కడే తగిలింది, ఇక్కడ తగలలేదు, ఇక్కడ తగలలేదు అంటే కన్నతకు తగలలేదు, కంటికి తగలలేదు, ఇక్కడే తగిలింది. దేవుడు ఏదో నాకు పెద్ద స్క్రిప్ట్ రాశాడు, స్క్రిప్ట్ అంతా నువ్వు రాయించుకుని నువ్వు కొట్టించుకుని నువ్వు దేవుడు పెద్ద స్క్రిప్ట్ రాయటం ఏంటంటే, పెద్ద స్క్రిప్ట్ అంటే రేపు ఇంకేదైనా చేస్తాడు ఆయన ఎన్నికల్లో నెగ్గడం కోసం, రేపొద్దున ఇంకేదైనా ఆయన స్క్రిప్ట్ రాస్తున్నాడా? అంటే ఎవరైనా చంపుతారా వీళ్ళు, లేకపోతే చంపిస్తారా? ఏంటి ఆ స్క్రిప్ట్? ఆ పెద్ద స్క్రిప్ట్ ఏంటి? ఇప్పుడు దాని మీద రామగోపాల్ వర్మని దృష్టి పెట్టమనండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన పెద్ద స్క్రిప్ట్ ఏంటి? ఆ పెద్ద స్క్రిప్ట్ నేను ఎలా అమలు చేయాలి, ఒక సినిమా తీయాలని ఈయన ఆలోచించుకోవాలి తప్ప నటీనటులు మాట్లాడారా, నటీనటులు మాట్లాడలేదా, ఇది అనవసరం అండి. వాళ్ళకి తెలిసి ఎప్పుడు స్పందించాలో ఎప్పుడు స్పందించక్కర్లేదు. చిరంజీవి గారితో ఎందుకు స్పందిస్తారు? స్పందించరు, అవసరం లేదు. చిరంజీవి గారు కానీ నాగబాబు గారు కానీ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ తమ్ముడు, వాళ్ళకి వాళ్ళ రక్తం కాబట్టి వాళ్ళు అక్కడ సమర్థాన్ని అక్కడ చూసుకుంటారు. నువ్వు పవన్ కళ్యాణ్ ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసించావు, హింసిస్తున్నావు. అతని భార్యల గురించి పబ్లిక్ గా మాట్లాడుతున్నావు. ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషి, ఒక వ్యక్తి ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడు అనేది ఆయనకు అనవసరం అండి. ఆయన మాట్లాడాల్సింది ఒక ప్రభుత్వ పరంగా ఏమన్నా ఉంటే మాట్లాడాలి, లేదు ఆ వ్యక్తికి సంబంధించి ఆ పార్టీకి సంబంధించి లోటుపాట్లు ఏమైనా ఉంటే విశ్లేషించచ్చు తప్ప వ్యక్తిగతంగా అతనికి ఎంతమంది భార్యలు అని అడగాల్సిన మాట లేదు. అది ప్రతి సభలోనూ ఆయన మాట్లాడక్కర్లేదు. అది ఆయనకు అవమానం, అంతే కదా. ఒక ముఖ్యమంత్రికి అవమానం. నువ్వు ఇంత దిగజారి మాట్లాడటం అనేది ముఖ్యమంత్రికి అవమానం. ఆ రకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఏమి అంటే, పవన్ కళ్యాణ్ తరఫున చిరంజీవి నాగబాబు ఈయనకి సింపతి చూపించరు. మిగతా వాళ్ళు అంటారా, విశాల్ ఎక్కడో తమిళనాడులో ఉండే ఒక తెలుగువాడు విశాల్ నీకు సమర్థించాడు, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి వస్తాడు అంటూ ఆయన మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు? ఆయనకి ఈయనతోటి వ్యాపార సంబంధాలు ఉండుంటాయి. వీళ్ళు ఇప్పుడు ఏదైనా కూడా ఒక రాజకీయంగా కానీ లేదు వ్యక్తిగతంగా కానీ ఒక వాళ్ళతోటి ఏదైనా అవసరాలు ఉంటేనే మనుషులు స్పందిస్తున్నారండి. అంటే ఇక్కడ వీళ్ళకి అవసరాలు లేవు కాబట్టి స్పందించట్లేదా అంటే అలా కాదు నేను మాట్లాడేది. ఈయన ఎంత గౌరవిస్తే వాళ్ళు అంతకు రెట్టింపు గౌరవిస్తారు. ఈయన సినిమా ఇండస్ట్రీలోని పెద్దలకి ఏమైనా రెస్పెక్ట్ ఇచ్చాడు ఆయన? ఒక్కళ్ళు కూడా ఇవ్వలే నాకు తెలిసి ఇంతవరకు. ఇంతకుముందు ముఖ్యమంత్రులు ఎవరు ఆ రకంగా లేరు. కాబట్టి రామ్ గోపాల్ వర్మ చెప్పినట్టుగా గర్హనీయాలు ఏవి కాదు, ఇది మనం ఆలోచించాల్సిన విషయం అంతే, ఎందుకు చేయలేదు అని. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.